వాళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది 30 ఏజ్ వరకు వాళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది, ఓకే ఓకే బాధ్యతలు తెలుస్తాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఇన్కమ్ సంపాదించాలనే తపన ఉంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం ఇంతకుముందు ఏం చేశామంటే 20 అబోవ్ వాళ్ళని మనం పిలిచాము, వచ్చారు పోయారు సగం మంది. కానీ మనం ఇప్పటి నుంచి 10th క్వాలిఫికేషన్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళై ఉండాలి, ఇది కూడా పెట్టాము. ఓకే, ఇది కూడా పెట్టారా? నిజంగా సీరియస్ గా? సీరియస్ గా. అంటే పెళ్లి కాని వాళ్ళకి అవకాశం లేదు ఇస్తాము, కానీ సక్సెస్ గా వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ కూడా కదా. అంటే జనరల్ గా కంపెనీ పాలసీ పెట్టిందా అలా? అలా ఏం లేదు, అది మన పాలసీ. ఓకే, మీరు పెట్టుకున్న పాలసీ అంటే మహేష్ గారు. అంతే కదా. ఇప్పుడు మనం సక్సెస్ చేయాలి, మనం సక్సెస్ చేయాలన్నప్పుడు అందరిని తీసుకొని సక్సెస్ చేయలేం, వాళ్ళకు కూడా తపన ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోటిషన్ చేయాలని నాకుంటే కాదు కదా, మీకు అవ్వాలనే తపన మీకు ఉండాలి, లేకపోతే నేనేం చేయగలుగుతాను. పాలసీ, కంపెనీ పాలసీ కాకుండా ఒక్కొక్క ఏజెంట్ కూడా, మీరు ఒక మేనేజర్ కూడా తన పాలసీ పెట్టుకోవచ్చు అంటారు, అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ 100%. ఓకే, సో మీకు నచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేయొచ్చు. అంతే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఒకటే, సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఉంటేనే రావాలి. మనం అదే చెప్తున్నాం కదా, డిజైర్ 10th క్వాలిఫికేషన్తో పాటు డిజైర్, తపన ఉండాలి. నేను డబ్బు సంపాదించాలనే తపన ఉండాలి, ఎథికల్గా, లీగల్గా, జెన్యూన్గా, విత్ ట్యాక్స్ పే, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ మనం సంపాదించాలి. అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే మనతో జర్నీ చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, అంటే పట్టుదలతో ట్రై చేస్తూ ఉండాలి, అంతే అంతే కదా. సో మహేష్ గారు, ముఖ్యంగా మీ ఐడి కింద ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని చేయొచ్చు అసలు ఒక ఐడి కింద? నా టీం 150 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవ్రీ మంత్ 1 lakh 2 lakhs సంపాదించుకుంటున్నారు. ఓకే, 1 lakh వాళ్ళు ఎవ్రీ మంత్ కొంతమంది 1 lakh సంపాదిస్తున్నారు, కొంతమంది 2 lakhs కూడా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ 3 months నుంచి నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళే, 90 days లో వచ్చిన వాళ్ళే. 3 months నుంచి పనిచేస్తున్న వారు కూడా ₹1,00,000 సంపాదించుకుంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసినామంటే మేడం, నేను ఒక విజన్ పెట్టుకున్నాను, 2030 కల్లా ఒక 10,000 మందిని కోటిషన్ తయారు చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ గా నేను రియల్ ఎస్టేట్ చేశాను, చాలా డబ్బు సంపాదించాను, సొంత ఇల్లు ఉంది, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, ఓకే, డబ్బు సంపాదించాం. ఇప్పుడు సమాజం కోసం ఏమైనా చేయాలి, 2030 కల్లా ఒక 10,000 మందిని కోటిషన్ తయారు చేసిపోతే చరిత్రలో నా పేరు రాయబడుతుందని నేను పనిచేస్తున్నాను. కాబట్టి 10,000 మందిని తయారు చేయాలన్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండాలి మన దగ్గర, క్వాలిటీ పీపుల్ మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ 150 members సంపాదించుకుంటున్నారు, ఓకే, వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చాము, డెలిగేషన్ చేశాము, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము, వాళ్ళు చక్కగా సంపాదించుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మన విజన్ 2030కి 10,000 మందిని కోటిషన్ తయారు చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో, దీంట్లో ఇప్పుడు ఏం చేశామంటే ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి డిస్టిక్కి ఒక CEO గారిని నిర్ణయిస్తున్నాం మనం. డిస్టిక్ ఒక CEO గారు ఉంటారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక జనరల్ మేనేజర్ ఉంటారు, ప్రతి మండలానికి ఒక మేనేజర్ ఉంటారు, ప్రతి విలేజ్కి ఒక టీమ్ లీడర్ ఉంటారు. ఈ విధంగా మనము వీళ్ళందరికీ ఎంపవర్మెంట్ ఇచ్చి ఒక బిగ్ గ్రూప్, పెద్ద గ్రూప్గా మనం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అంటే 10,000 మందిని కోటిషన్ చేయాలంటే మనం ఏదో అనుకుంటే కాదు కదా, దానికి ఒక క్లారిటీ ఉండాలి, మన దగ్గర క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇలా డిస్టిక్కి, కాన్స్టిట్యున్సీకి, మండలానికి, విలేజ్కి మనం ప్రతి ఒక్కరిని డివైడ్ చేసి మనం వాళ్ళకి ఇస్తాము, ట్రైనింగ్స్ ఇస్తాము. ప్లస్ వీళ్ళు సంపాదించుకోవాలంటే ఇప్పుడు మార్కెటింగ్లో పెద్ద టాస్క్ ఏంటంటే మేడం, ప్రతిసారి కొత్త వాళ్ళని కలవాలి, ప్రతిసారి కొత్త కస్టమర్ని వెతుకుంటూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ, అది పెద్ద టాస్క్ మార్కెటింగ్లో. కానీ మనం ఇచ్చే దాంట్లో కస్టమర్లనే వాళ్ళకి ఇస్తాము, ఓకేనా. ఎందుకంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి వీడియో ద్వారా. ఓకే, మీరే కస్టమర్స్ ని ఇస్తారు, మనమే ఇస్తాము. కానీ మేము ఇంత జాయిన్ అయితే కస్టమర్లు ఎత్తుకోవాల్సిన పని లేదు, అవసరమే లేదు. మనకు కేపబుల్ పర్సన్స్ కావాలి ఫస్ట్. ఓకే, వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేట్ చేసి చక్కగా వాళ్ళని ఒప్పించగలిగిన ఒక సామర్థ్యం ఉండాలంటే. సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం మనము వెతుకుతున్నాము, అలాంటి వాళ్ళు మనకు కావాలి ఇప్పుడు. కాబట్టి కస్టమర్స్ గురించి మీరు మర్చిపోండి, మేము ఇస్తాం కస్టమర్స్ని. మీరు ఒక లీడర్గా తయారు కావాలి, మేము తయారు చేస్తాం. కాబట్టి మీరు ముందుకు రండి. మనం చెప్పాం కదా, కేపబుల్ ఉండాలి అంటే ఒక డిజైర్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్, ఇవన్నీ ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా మనం ఈ బాధ్యతలు అప్పగించి ప్రతి మంత్, ప్రతి డే, మనం ఎవ్రీడే మనకు ట్రైనింగ్ ఎలాగే ఉంటుంది కదా, జూమ్ మీటింగ్ లో మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, దాంట్లో ప్రోడక్ట్ నాలెడ్జ్, స్కిల్స్ నేర్పిస్తున్నాం ఎలాగో. దానికి తోడు వీళ్ళని లీడర్స్ గా మనము ఎదగడానికి మనం సపరేట్ ట్రైనింగ్స్ ఇస్తాం, ఓకేనా. LDP ట్రైనింగ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. వీళ్ళు లీడర్ని ఎదిగిన తర్వాత
మనము వీళ్ళకి మనం టీమ్స్ ఇస్తాం. కాబట్టి మనం వీళ్ళని తయారు చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే డిజైర్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మనకి కావాలి. ఓకే, ఇప్పుడు ఒక ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత ఎన్ని పాలసీస్ మంత్లీ చేయించాల్సి ఉంటుందంటారు? అంటే దీంట్లో ఒకటి మేడం, అదే మనము వేరే బిజినెస్కి దీంట్లో మనం అదే చెప్తున్నాము. ఇక్కడ నో బాసులు లేరు, టైం లిమిట్ లేదు, టార్గెట్స్ లేవు. ఇది మన ఓన్ బిజినెస్. మీరు సొంత బిజినెస్ పెట్టినప్పుడు మీకు మీరే ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అంటే పాలసీ చేయిస్తే బెనిఫిట్ కాకుండా ఖచ్చితంగా ఇన్ని పాలసీస్ చేయించాలి అనే రూల్స్ అలాంటివి ఏమి ఉండవు. టార్గెట్స్ అసలు ఉండవు మన దగ్గర. మనకు కావాల్సింది ఏంటంటే మన పెద్ద గ్రూప్, దీంట్లో ప్రతి డైలీ మనకు కాల్స్ వస్తున్నాయి. వాళ్ళని ఎంపవర్ చేయాలి. మనము ఎంపవర్ చేసిన తర్వాత వాళ్ళని లీడర్గా తయారు చేస్తే వాళ్ళ నుంచి మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మేడం, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఏంటంటే, వారన్ బఫెట్ ది మోస్ట్ లెజెండరీ లీడర్. వారన్ బఫెట్ ఏం చెప్తాడంటే, మనము ఎప్పుడైతే నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని నువ్వు కనుక్కొనలేదు అంటే బ్రతుకున్నంత కాలం పనిచేస్తూనే ఉండాలి అంటారు. అవునా? అంటే పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఏంటంటే ఇదే అనమాట, ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే నాకు ఒక అబ్దుల్ కలాం ఒక కొటేషన్ గుర్తొస్తుంది. నిద్రపోయేటప్పుడు వచ్చేవి కళలు కాదు, నిద్ర పోనివ్వకుండా ఉండేవే కళలు అని చెప్పేసి, కనేవే కళలు అని. అలాంటి ఏంటంటే నిద్రపోతున్నప్పుడు కూడా మనకు డబ్బు రావాలంటే ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సిస్టంలో మనం ఉండాలి. మనము బ్యాంకాకులు ఎంజాయ్ చేసినా మన అకౌంట్లో ఇక్కడ పైసలు పడాలి. అంటే బిజినెస్ జరుగుతూనే ఉండాలి. అంటే ఇనిషియల్గా మనం కొంచెం వర్క్ చేస్తాం మేడం, అంతే. తర్వాత 90 days తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఎవ్రీ మంత్ 2 lakhs ఎబోనే మనకి ఇన్కమ్స్ వస్తుంటాయి. ఇనిషియల్ గానే యాక్టివ్ ఇన్కమ్ కోసం కష్టపడాలంటే జస్ట్ 90 days యాక్టివ్ ఇన్కమ్ కోసం మనం పని చేస్తాం. 90 days తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్, మనం ఇచ్చే టీము, అర్థమైందా? దాని తర్వాత లైన్ లో పడిపోయిందంటే ఇంకా ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది అంతే. ఆ నెట్వర్క్ బిజినెస్, ఇది నెట్వర్క్ మోడల్ బిజినెస్. నీ నెట్వర్కే ఇక్కడ నెట్వర్క్, నీకు ఎంత నెట్వర్క్ ఉంది ఇక్కడ అన్ని డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ నెట్వర్క్ కూడా మనమే ఇస్తున్నాం కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ పని చేయాల్సింది జస్ట్ 10%. 90% వర్క్ మనమే చేస్తున్నాం. జస్ట్ ఈ సిస్టంలో వాళ్ళు ఉండడమే. ఓకే, అంటే ఒక పాలసీ చేయించినప్పుడు ఎంత % బెనిఫిట్ వస్తుంది అంటారు? ఎస్ మేడం, ఇది యాక్చువల్గా ఎవరు చెప్పరు మేడం, కానీ మనం చెప్తున్నాం ఏంటంటే ఒక పాలసీ మీద 50% కమిషన్ వస్తుంది మేడం. ఇది ఎవరు చెప్పరు. వేరే కంపెనీల్లో కూడా ఓన్లీ ఎక్సెప్ట్ టాటాలో తప్ప ఎక్కడ కూడా 10-15% తప్ప 50%, 50% కమిషన్ ఎక్కడ 20% ఇస్తారు. ఈవెన్ HDFC లాంటి బ్యాంక్స్ అయినా కూడా అంతే, కానీ 50% అంటున్నారు. 50% కమిషన్ ఇది చెప్పరు. ఇది ఏంటంటే మేడం, ఇది మనమే చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బతకాలి మేడం, వాళ్ళు సంపాదించుకోవాలి డబ్బు ఫస్ట్. బయట ఫాల్ట్గా మనకు వస్తుంది ఎలాగో. ఇప్పుడు మీరు నా మంచి కోరారు అనుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మంచి ఇన్కమ్స్ ఉంటాయి, అవి ఎవరు చెప్పరు. అందరూ చాలా వరకు ఏంటంటే పాలసీలు అమ్మడం గురించే ప్రయత్నం చేస్తారు, అంతేగాని వీళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో మామూలుగా 50% బెనిఫిట్ ఇస్తే వచ్చే లాభం ఏంటి ఉంటుంది మేడం? ఇప్పుడు ఫర్ సపోజ్ 50% ఈ ఒక పాలసీ మీద ఇస్తారు మేడం, నెక్స్ట్ రిన్యువల్ మీద అంత ఇయ్యరు కదా. నెక్స్ట్ రిన్యువల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే ఒక కస్టమర్ 1 year కట్టి ఊరుకోరు కదా, 10-12 years కడతారు. అంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది, కేవలం ఓన్లీ ఫస్ట్ ప్రీమియం మీద మాత్రమే 50%, రిన్యువల్స్ మీద 5%. అప్పుడు కష్టపడేది ఏముండదు కదా మేడం. ఇప్పుడు ఫస్ట్ 5% అనేది పాసివ్ ఇన్కమ్ అంటారు, అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఇంకా బాగా అద్భుతంగా మీకు వివరించాలంటే ఒకటి చెప్తాను. మన దాంట్లో ఒక బెనిఫిట్ చెప్తాను. ఏంటంటే సపోజ్ మీరే టాటాలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 1 lakh మేడం. ఆ విధంగా మీరు 12 years కట్టుకోవాలి, 12 lakhs పే చేస్తారు. దీంట్లో 3 బెనిఫిట్లు ఉన్నాయి. మళ్ళీ రిస్క్ అయితే 50 lakhs వస్తుంది, హాస్పిటలైజ్ అయినప్పుడు 20 lakhs వస్తుంది, ప్లస్ రిటర్న్స్ 3 times వస్తుంది. అంటే మీరు 12 years కట్టుకోవాలి, 12 lakhs కడతారు. 12 lakhs కడతాం, ఓకేనా? దీంట్లో మనకు హెల్త్ బెనిఫిట్ ఇచ్చాము, రిస్క్ బెనిఫిట్ ఇచ్చాము, ప్లస్ రిటర్న్స్ కూడా ఇచ్చాము. 3 ఇంక్లూడ్స్ 3 ఒకటే దాంట్లో ఇచ్చాము. మీకు 12 లక్షలు కడితే 50 లక్షలు వస్తుంది మేడం. 15వ సంవత్సరంలో మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే అంటే 12 లక్షలకు 50 లక్షలు అంటే మంచి రిటర్న్సే కదా. ఓకేనా? 100% మంచి రిటర్న్స్ మీకు. ఓకేనా? అయితే దీంట్లో 12 సంవత్సరాలు 12 లక్షలు కడితే 15వ సంవత్సరంలో 50 లక్షలు వస్తుంది మీకు విత్డ్రా. ఓకేనా? ఇది బాగుంది.
ఇది మీ బెనిఫిట్. మరి మీకు నేను సజెస్ట్ చేశాను కదా ఒక అడ్వైజర్గా, అందుకోసం ఫస్ట్ మీరు కట్టే ప్రీమియంలో 50% వస్తుంది, అంటే 50,000 నాకు వస్తుంది. ప్లస్ రిన్యూవల్స్ మీద 5% అంటే ఎంత మేడం? 5,000 అంతే కదా. ఇంకొక 50,000 అంటే మీ పాలసీ మీద 1,00,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది నాకు. మీరు 12 lakhs అక్కడ పే చేస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తుంది. కానీ మీకు 50 లక్షల బెనిఫిట్ వచ్చింది అంటే ఎక్కువ బెనిఫిట్ అయితే మీకు వస్తుంది. కానీ ఆ బెనిఫిట్ ఉంది అని చూపించింది నేనే కదా, మరి నాకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా. ఈ బెనిఫిట్ ఎవరు చెప్పరు. ఇట్లా ఏంటంటే మేడం, ఇప్పుడు నేనున్నాను, ఈ నెలలో ఒక 10 పాలసీలు చేయించాను అనుకోండి, 10 50 5 లక్షల ఇన్కమ్ నా ఇన్కమ్. ఒక 10 పాలసీలు అమ్ముకుంటే ఓకేనా. అట్లా ఈ సంవత్సరం 12 నెలలు కూడా జస్ట్ 10 పాలసీలు అమ్ముకున్నాను అనుకోండి, నా ఇన్కమ్ ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. సంవత్సరంలోనే 60 లక్షల ఇన్కమ్ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకో 11 సంవత్సరాలు నేను పని చేయను. ఎందుకంటే మీకు 50 లక్షలు వస్తున్నప్పుడు మీరు కూడా ఎవ్రీ ఇయర్ ప్రీమియం మీరు కట్టుకుంటూనే పోతారు నేను చెప్పకుండా. అవును, ఓకేనా. అంటే నాకు ఈ కస్టమర్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిన్యూవల్ చేసుకుంటూనే పోతారు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు టాటా నుంచే మెసేజ్ వెళ్ళిపోతుంది, 10 days బిఫోర్ మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ రిన్యూవల్ టైం ఇది, మీరు పే చేసుకోండి అని. మీరు ప్రిపేర్ అయ్యి కట్టుకుంటారు, ఓకేనా. ఈ 10 మంది నెక్స్ట్ ఇయర్ నాకు రిన్యూవల్స్ మీద మళ్ళీ ప్రతి ఒక్కరి నుంచి 5,000 వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా 50,000 వస్తుంది నాకు. అట్లా ఎప్పటి వరకు? ఇంకో 11 సంవత్సరాలు వస్తుంది నాకు. నేను ఇక్కడ ఏమైనా పని చేసినా మీకు ఒకసారే కట్టించిన, ఓకేనా. అట్లా నా ఇన్కమ్ ఒక సంవత్సరం పని చేస్తే 60 లక్షలు వచ్చింది. ప్లస్ నేను ఈ 11 సంవత్సరాలు పడుకున్నా కానీ ప్రతి నెల 50,000 హ్యాపీ కదా. సంవత్సరం పని చేస్తే 11 సంవత్సరాలు ఇంత మంచి ఇన్కమ్స్. ఓన్లీ అది కూడా ప్రాక్టికల్ గా వెళ్ళి పని చేయకుండా, ఆఫీస్ వర్క్ అని ఏం లేకుండా, అవర్స్ స్పెండ్ చేయకుండా. అందుకోసం ది బెస్ట్ ఇండస్ట్రీ, ది బెస్ట్ ఏదైనా ఉందంటే అది ఇన్సూరెన్స్ సెక్టార్ మాత్రం.